అందరికీ నమస్కారం. అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే దేనికి సంకేతం? దీని గురించి సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుంది? ఒకవేళ అమ్మాయిలు తెలిసి తెలియక వెంట్రుకలు తీయించేసుకుంటే ఏమవుతుంది? ఇలా వెంట్రుకలు ఉండటం వలన మంచిగా భావిస్తారా? లేదా చెడుగా భావిస్తారా? అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. ప్రస్తుత కాలంలో కొంతమంది అమ్మాయిలు కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా అసహ్యంగా భావిస్తారు. ఇలా కడుపు మీద వెంట్రుకలు ఉండకూడదు అని, అలాగే అందంగా ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. వెంట్రుకలు ఉంటే అందాన్ని పాడు చేస్తుందని కడుపు మీద ఉన్న వెంట్రుకలు తీయించేసుకుంటారు. ఇలాంటి సమస్య ఉన్న అమ్మాయిలకు సాముద్రిక శాస్త్రంలో ఇలా స్త్రీ కడుపు మీద వెంట్రుకలు ఉంటే దానికి ఒక ప్రత్యేకమైన అర్థం దాగి ఉందని చెబుతున్నారు సాముద్రిక నిపుణులు. ఇలా అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉన్నట్లయితే ఒక ప్రత్యేకమైన సంకేతాలను తెలియజేస్తుందని చెబుతున్నారు. సాముద్రిక శాస్త్రం జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. మానవ శరీర నిర్మాణాన్ని, అవయవాల ఆకారం, పుట్టుమచ్చలను, రేఖలను లేదా వెంట్రుకలను వంటి శరీరంపై ఉన్న గుర్తులను అధ్యయనం చేస్తుంది ఈ శాస్త్రం. ఈ శాస్త్రం ఆధారంగా స్త్రీల వ్యక్తి స్వభావమును, భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేస్తారు. ఈ ప్రాచీన భారతీయ జ్ఞానం ముఖం, అరచేతిపై ఉన్న రేఖల గురించి మాత్రమే కాదు, కడుపు, ఛాతీ లేదా చేతుల వంటి శరీరంలోని ఇతర భాగాలపై ఉన్న లక్షణాలను గురించి కూడా ఈ సాముద్రిక శాస్త్రం ఉన్నట్టు చెబుతుంది. అలాగే పురుషులు, స్త్రీలు శరీర భాగాల గురించి ఈ శాస్త్రంలో అనేక అంచనాలు వేయబడ్డాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం అమ్మాయిల పొట్టపైన వెంట్రుకలు ఉన్నట్లయితే ఈ విధంగా సంకేతం అని చెప్పబడింది. సాధారణంగా స్త్రీల పొట్ట మీద వెంట్రుకలు ఉండవు. వారికి మృదువైన శరీరం, చర్మాన్ని కలిగి ఉంటారు. అందరికీ పొట్టపై చాలా వెంట్రుకలు ఉంటాయి. అలా ఉన్న స్త్రీలు చాలా అరుదుగా ఉంటారు. అందులో కొంతమంది స్త్రీల పొట్టపై వెంట్రుకలు ఉంటే వారు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇలా ఉండటానికి గల కారణం వైద్యశాస్త్రంలో దీనికి హార్మోన్ల లేదా జన్యుపరమైన కారణంగా పరిగణించడం జరిగింది. అయితే సాముద్రిక శాస్త్రంలో దీని గురించి అనేక అంచనాలు కూడా వేయబడ్డాయి. స్త్రీల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే ఒక ప్రత్యేకమైన సంకేతాలను ఇస్తుందని కూడా చెప్పబడింది. స్త్రీల బొడ్డు చుట్టూ వెంట్రుకలు ఒక ప్రత్యేక సంకేతం అని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అలాగే అమ్మాయిల బొడ్డు దగ్గర వెంట్రుకలు ఉన్నట్లయితే అది అనేక విధాలుగా విశ్లేషించడం జరిగింది. బొడ్డు శరీర కేంద్ర భాగంగా పరిగణించబడుతుంది. ఇది ఆరోగ్యం, సంపద, జీవితంలో స్థిరత్వానికి చిహ్నంగా ఉంటుందట. ఈ శాస్త్రం ప్రకారం పొట్టపైన అక్కడక్కడ మృదువుగా వెంట్రుకలు ఉన్న స్త్రీలు ఆర్థిక విషయాల పట్ల తెలివిగా నడుచుకుంటారు, పొదుపు కూడా చేస్తారు. ఇలాంటి స్త్రీలు డబ్బులు సరిగ్గా ఉపయోగించుకుంటారు, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఇటువంటి స్త్రీల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుందంటున్నారు. అలాగే పొట్టపైన వెంట్రుకలు ఉంటే ఆరోగ్యానికి, శారీరక శక్తికి సంకేతం కూడా పరిగణిస్తారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇది బలమైన జీర్ణ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. అలాగే పొట్టపై సాధారణ మొత్తంలో వెంట్రుకలు ఉన్న స్త్రీలను శారీరకంగా, మానసికంగా సమస్యలతో ఉండేవారుగా పరిగణిస్తారు. అయితే జుట్టు అసాధారణంగా మందంగా ఉంటే అది హార్మోన్ల అసమతుల్యత లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. అమ్మాయిల దృఢమైన వెంట్రుకలు ఉన్నట్లయితే వీరు దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అలాగే స్వభావరీత్యా కష్టపడి పనిచేసేవారు కూడా. ఇలాంటి స్త్రీలు తమ లక్ష్యాల వైపు దృష్టి పెడతారు. ఇష్ట పరిస్థితుల్లో ధైర్యాన్ని వదులుకోరట. ఈ గుణం కలిగిన స్త్రీలు పనిచేసే చోట, ఆఫీసుల్లోనూ, వ్యక్తిగత జీవితంలో ఎక్కడైనా విషయం వీరి సొంతమవుతుందట. కొందరి పొట్టపై లేదా బంగారు రంగు జుట్టు కలిగి ఉంటారు. వీరికి ఇలా ఉంటే అదృష్టానికి చిహ్నంగా వర్ణించబడింది. ఈ స్త్రీలు తమ కుటుంబానికి, సమాజానికి నమ్ముతారు.
ముఖ్యంగా పొట్ట మధ్యలో జుట్టు ఒక గీతలా ఉంటే అది జ్ఞానాన్ని, పురాణ గ్రంథాల పట్ల ఆసక్తి, సామాజిక గౌరవాన్ని చూపుతుంది. పురాతన విశ్వాసాల ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి జుట్టును సేకరించి వారిపై క్షుద్ర పూజలు లేదా దుష్ట ప్రయోగాలు చేయాలని తలపెడితే ఆ జుట్టుపై మీ యొక్క ఉమ్మి ఉండటం వల్ల ఆ ప్రయోగాలు విఫలమవుతాయి. అంటే ఆ వ్యక్తి ఉమ్మి ఆ జుట్టుపై ఉన్నట్లయితే ఎటువంటి చెడు శక్తులు వారిపై పనిచేయవని ఒక గట్టి నమ్మకం ఉంది. ఇది మీ ప్రాణశక్తిని మరియు మీ తేజస్సును కాపాడే ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ప్రతిరోజు జుట్టు వేసినప్పుడు ఉమ్మడం మర్చిపోయినా పర్వాలేదు. ఒక్కసారి ఎవరికీ కనిపించకుండా ఆ జుట్టుపై తప్పకుండా ఉమ్మండి. ఇలా రహస్యంగా ఉమ్మివేసి ఆ తర్వాతే వారికి అందచేయండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టును ఎవరు తీసుకున్నా దానిని ఏ అవసరాలకు ఉపయోగించినా మీకు లేదా మీ కుటుంబానికి ఎలాంటి ఆధ్యాత్మిక నష్టాలు కలగవు. ఈ చిన్న జాగ్రత్త మీ ఇంటి ప్రశాంతతను కాపాడటమే కాకుండా మీకు తెలియకుండా జరిగే ఈ దిష్టి దోషాల నుండి కూడా రక్షిస్తుంది. వెంట్రుకల విషయంలో మనం పాటించి ఈ చిన్న చిన్న జాగ్రత్తలే మన ఇంటి ప్రశాంతతను నిర్ణయిస్తాయి. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మూలల్లో వెంట్రుకలు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇంట్లో వెంట్రుకలు కుప్పలుగా పడకుండా చూసుకోవాలి. అందుకే ప్రతిరోజు ఇల్లు ఊడ్చేటప్పుడు రాలిన వెంట్రుకలను ఏరి వెంటనే పారవేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. జుట్టును జాగ్రత్తగా నిర్వహించడం వల్ల కేవలం భౌతికమైన శుభ్రతే కాదు, ఆధ్యాత్మికమైన రక్షణ కూడా లభిస్తుంది. మన సంప్రదాయాలు చెప్పే ప్రతి మాట వెనుక ఒక ఆరోగ్య సూత్రం లేదా ఒక సామాజిక భద్రత దాగి ఉంటుంది. కాబట్టి జుట్టును అశ్రద్ధ చేయకుండా పద్ధతి ప్రకారం దానిని విసర్జించడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులను మీరు గమనించవచ్చు. ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మానసిక ప్రశాంతత కలగాలంటే ఈ జుట్టు నియమాలను ఖచ్చితంగా పాటించి చూడండి. మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోవాలంటే ఇంటిని ఇలాంటి అపరిశుభ్రమైన వ్యర్థాలను వెంటనే తొలగించడం ఒకటే మార్గం. భక్తితో పాటు క్రమశిక్షణ, శుభ్రత కలిగినప్పుడే ఆ దైవబలం మనకు తోడవుతుంది. ఈ విషయాలను అర్థం చేసుకొని ఆచరించడం వల్ల మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.